యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి వర్షం సినిమా మంచి బ్రేక్ ఇస్తే ఛత్రపతి సినిమా మరో లెవెల్కి తీసుకెళ్లింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. అంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు. అయితే అక్కడ కూడా ఛత్రపతిగా కనిపించింది మన తెలుగు హీరోనే. ఈసారి పోర్ట్ ఏరియా నాది అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ బ్లాస్ట్ చేసింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నారు అని డౌట్ రావచ్చు. ప్రస్తుతం హిందీ ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా చేసిన బామా నుస్రత్ భరూచా గురించి బాలీవుడ్ లో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోతే. ఎక్స్పోజింగ్ అనే మాటకు నో అనే పదం వాడకుండా ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది ఈ సుందరి. ఈ ముద్దుగుమ్మ చూడ్డానికి లేత అందాలతో వయ్యారు లోపుతుంది. కానీ అసలు వయసు తెలిస్తే ఔరా అంటారు. ఈ అమ్మడు జమానాలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 38 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని ఈ వయ్యారి 2006లో కెరియర్ మొదలుపెట్టింది. జై సంతోషి మా అనే సినిమాతో తెరంగేటం చేసింది. అయితే ఛత్రపతి హిందీ వర్షన్ కోసం ఈ అమ్మడిని ఏరికోరి ఎంపిక చేశారు డైరెక్టర్ వివి వినాయక్. నుస్రత్ భరూచాను చూసిన వారంతా ఈ భామ హిందీ చిత్ర సినిమాకి చెందిన అమ్మాయి అయి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ నుస్రత్ తెలుగు తెరపై ఎప్పుడో కనిపించింది. దాదాపు 13 సంవత్సరాల క్రితం హీరో శివాజీ నటించిన తాజ్మహల్ సినిమాలో నుస్రత్ హీరోయిన్గా చేసింది. అయితే ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఈమెకు అవకాశాలు దక్కలేదు. కేవలం తెలుగులోనే కాదు, నుస్రత్ తన అదృష్టాన్ని తమిళంలో కూడా పరీక్షించుకుంది. 2016లో విడుదలైన వాలీబా రాజా అనే సినిమాలో నాయికగా మెరిసింది. కానీ అది కూడా ఆమెకు కలిసి రాలేదు. అయినప్పటికీ లేటు వయసులో కూడా ఘాటు అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది నుస్రత్. ప్రస్తుతం ఈవిడ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులలో చేస్తుంది అన్న విషయాలు పక్కన పెడితే రకరకాల అవుట్ఫిట్స్ ధరించి విభిన్న రకాల ఫోజుల్లో ఫోటోలకి ఫోజులు ఇస్తుంది. దర్శక నిర్మాతలకు తన టాలెంట్ చూపెడుతోంది. మరి అమ్మడికి ఇప్పటికైనా సరైన బ్రేక్ ఇచ్చే డైరెక్టర్ దొరుకుతారో లేదో చూడాలి.